మునిలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? 7 అడుగులు వేసింది ఏడిపించడానికా? 3 ముళ్ళు వేసింది ముళ్ళ బాటలో నడిపించడానికా? మౌనం సమాధానం అవ్వదు, మరో ప్రశ్నకి అవకాశం అవుతుంది. అసలు నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? నా మీద నీకు అనుమానం రావడమేంటి? ఆ రాముడి కన్నా నా బావ గొప్పవాడు అనుకున్నాను. రాముడు సీతను అనుమానించి అడవుల పాలు చేశాడు, కానీ నా రాముడు నన్ను నవ్వుల పాలు చేస్తున్నాడు. నన్ను అనుమానించి అవమానిస్తున్నాడు. చెప్పు బావా, నేను చేసిన తప్పేంటి? కొన్ని ఆధారాలు నీ మీద నాకు అనుమానం వచ్చేటట్టు చేశాయి. నాతో గుడిలో ఉన్నానని చెప్పి స్కూల్లో ఆ సత్యతో కనిపించావు. నా కళ్ళు చూసింది అబద్ధం అనుకోవాలా? నా మనసు మోసపోయింది అనుకోవాలా? అయ్యో బావా, నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను గుడిలోనే ఉన్నాను. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాను. ఫీజు కట్టాలని ఫోన్ చేస్తే లేనిపోని మాటలు చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. నీకింకో విషయం చెప్పను. రూమ్లో ఉన్న షెల్ఫ్లో లాకెట్ చూశాను. దానిలో నీ ఫోటో, సత్య ఫోటో ఉన్నాయి. లేదు బావా, నీ ఫోటో నా ఫోటో ఉన్నాయి. నేను చూశాను. కావాలంటే నీకిప్పుడే చూపిస్తానుండు. చూడు బావా. నేనెప్పుడో చూశాను. చూడాల్సింది నువ్వు, నిజం తెలియాల్సింది నీకు. మాటలు రావట్లేదా? అవలీలగా అబద్ధాలు ఆడతావు కదా, ఏదో ఒకటి చెప్పు. లేదు బావా, నేను చూసినప్పుడు సత్య ఫోటో లేదు.